రెడీ. సర్వ సృష్టికర్త అయిన దేవుని నామమున మీ అందరికీ శుభములు పలుకుతూ సత్యాన్వేషణలో సత్యం అనే ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం పాపములు చేయువారు, శాపనార్థాలు పెట్టేవారు, శిక్షా బాధ అనుభవించేవారు. బైబిల్లోని 2 సన్నివేశములు ఉదాహరణగా తీసుకొని ఈ విషయాన్ని గురించి విశ్లేషించాలనుకుంటున్నాను. రాజుల చరిత్ర మొదటి పుస్తకము 16వ అధ్యాయము 30 వచనం నుంచి కొన్ని వచనం చదువుకుందాం. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన యెజ్బయేలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మురుకుచూ నుండెను. సోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. లేఖనములు పరిశోధించినట్లయితే అహాబు భార్య అయిన యెజబేలు రాజు అత్యంత క్రూరమైన వ్యక్తి. రాజు చేసే ప్రతి దుష్కార్యం వెనుక ఆమె ఉండిందని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పాపం చేస్తున్నవారు ఇక్కడ పాలకులైన అహాబు, అతని భార్య అయిన యెజబేలు. అయితే దేవుడైన యెహోవా ఏం చేశాడు? 17వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుడైన యెహోవా అహాబును చేసిన అహాబు దుర్మార్గుడు కాబట్టి, యెజబేలు దుర్మార్గురాలు కాబట్టి ఏలియాని చంపేస్తాడని దేవునికి తెలుసు. పారిపోమని కెరీతు వాగు దగ్గర నివాసం చేయమని దేవుడు అలా ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక విషయం, 44వ అధ్యాయం యెషయా గ్రంథము 26వ వచనంలో నా సేవకుని మాటను స్థిరపరచువాడని నేనే అని దేవుడు పలికాడు. కాబట్టి తన సేవకుడైన ఏలియా వాక్యం స్థిరపరచడానికి వర్షము దాదాపు 3 సంవత్సరాలు కురిపించలేదని మనం లేఖంలో పరిశీలించవచ్చు. అలాగే కెరీతు వాగు దగ్గరగా వెళ్ళి అక్కడ ఏలియా తలదాచుకున్నాడు. దేవుడు కాకోలముల ద్వారా ఏలియాకు ఆహారము ఏర్పాటు చేశాడు. చాలామంది బోధకులు కాకులకు వ్యత్యాసము తెలియక దేవుడు కాకుల ద్వారా ఏలియాకు ఉదయం సాయంత్రం ఆహారం ఏర్పాటు చేశాడని చెప్తూ ఉంటారు. చాలా తప్పు. కాకులములు వేరు, కాకులు వేరు. ఆసక్తి ఉన్నవాళ్ళు గూగుల్లో వెరిఫై చేసిన ఎంఎస్తో పాటు కాకులములకు ఉన్న ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకోవచ్చు. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, కొద్ది కాలం అయిన తర్వాత కెరీతు వాగు ఎండిపోయింది వర్షాభావం కారణంగా. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము సారెపతు అనే గ్రామానికి ఏలియా వెళ్ళాడు. అక్కడ ఉన్న విధవరాలు నిన్ను పోషిస్తుందని నేను సెలవు ఇచ్చానని చెప్పిన ప్రకారము దేవుడు ఏలియాను సారెపతుకు పంపించాడు. అక్కడున్న విధవరాలు అత్యంత బీదరాలు కూడా. ఆమె కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న భయంకరమైన దుస్థితి. అయితే అక్కడ దేవుడు ఏలియా కొరకు, విధవరాలి కొరకు, ఆమె కుటుంబ సభ్యుల కొరకు అద్భుతం చేసి కరువు కాలమంతా వారిని పోషించాడని మనం తెలుసుకుంటున్నాం. ఈ కరువు కాలంలో వర్షాభావం కారణంగా జీవరాశులంతా ఎంత బాధలు గురి అవుతున్నారో గమనించిన ఏలియా ఏమాత్రం పశ్చాత్తాపం కానీ ఏదైనా బాధ కానీ కలిగినట్టుగా ఎక్కడా కనిపించదు. అయితే దయమయుడైన దేవుడు వర్షాన్ని కురిపించాలని తలంచి ఏలియాకు ఆజ్ఞ ఇవ్వగా ఏలియా వెళ్ళి అహాబును కలవటము, ఆ తర్వాత కర్మెలు పర్వతం మీద ఒక గొప్ప అద్భుత కార్యము దేవుడు చేయటము, వర్షము కురిపించి ఇజ్రాయేలుకు ఊరట కలిగించడం మనం గమనించవచ్చు. ఇంకొక సన్నివేశం జ్ఞాపకం చేసుకుందాం. రాజుల చరిత్రలోనే మొదటి పుస్తకంలోనే 22వ అధ్యాయం 52, 53 వచనం. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తండ్రులిద్దరి ప్రవర్తనను ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచూ వచ్చెను. అతడు బయలుదేవతను పూజించుచు వానికి నమస్కారం చేయుచు
తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. మనం గమనించినట్లయితే అహాబు తర్వాత అతని కుమారుడైన అహజ్యా రాజు అయ్యాడని, అతడు తండ్రి కంటే కూడా ఎక్కువ పాపాత్ముడని అర్థం చేసుకోవచ్చు. 2వ పుస్తకము రాజుల చరిత్రలో 1వ అధ్యాయంలో 2వ వచనము, 3వ వచనము, 4వ వచనం, 3వ వచనం చదువుకుందాం. అహాజ్యా సోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయేగు బయల్జేబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థత పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి సోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇశ్రాయేలీలు వారిలో దేవుడున్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జేబూబునొద్ద మీరు విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయంగా మరణమవుదువని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. సో రాజుకు అర్థమైపోయింది, ఇలాగా ప్రకటన చేసిన వారు ఎవరంటే ఏలియా అని అర్థమైపోయింది. వెంటనే రాజు ఏం చేశాడు? ఒక 50 మందిని, ఒక దశాధిపతిని పంపించాడని 2వ అధ్యాయం 2వ గ్రంథంలోనే 1వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం కూడా చదువుకుందాం. దైవజనుడా, నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ 70 మందిని దహించునుగాక అని 70 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వాని 70 మందిని దహించెను. సో రెండోసారి కూడా రాజు ఇంకో 50 మందిని, ఇంకో పంచదశాధిపతిని పంపించి ఏలియాని తీసుకురండి పంపించాడు. వారికి కూడా ఇలాగే ఏలియా ప్రకటించగా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ 51 మందిని కూడా చంపేసింది. 3వ ప్రయత్నంగా రాజు ఇంకొక 50 మందిని, ఇంకొక పంచదశాధిపతిని కూడా పంపించాడు. ఆ 3వ వ్యక్తి అయితే ఆ పంచదశాధిపతి ఎంతో వినమ్రతతో ఏలియాను సమీపించి ఏలియాకు మొరపెట్టగా ఏలియా కొండ దిగి వచ్చి రాజును కలుసుకున్నాడు. రాజును హెచ్చరించాడు, నీవు ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నిర్లక్ష్యం చేసి ఎక్రోను దేవతలను విచారించదలుచుకున్నావు కాబట్టి నీ రోగం నీకు స్వస్థత పొందవు, నీవు తప్పక మరణిస్తావని ప్రకటించి వెళ్ళిపోయాడు. మనము 2 సన్నివేశాలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. రెండిట్లోనూ మనం గమనించినట్లయితే అక్కడ పాపము చేసిన వారు మొదటి సన్నివేశంలో అహాబు, యెజబేలు, 2వ సన్నివేశంలో రాజైన అహజ్యా. శాపం పెట్టినవాడు 2 సన్నివేశాల్లోనూ ఏలియా. మొదటి సంఘటనలో బాధ పొందిన వారు, శిక్ష అనుభవించిన వారు ఎవరు? ప్రజలు, జీవరాశులన్నీ. తర్వాత 2వ సన్నివేశంలో 100 మంది సైనికులు, 2 పంచదశాధిపతులు, వారి కుటుంబంలో వారు అందరూ బాగా సఫర్ అయి ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు. సర్వసాధారణంగా ముగింపులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పాలకులు దుర్మార్గులుగా ఉంటే శిక్ష అనుభవించేవారు ప్రజలే. చాలా సందర్భంలో డెమోక్రాటిక్ కంట్రీ, ప్రజాస్వామ్యమైన లేక రాజుల పాలన అయినా బాధలు అనుభవించేవారు ప్రజలు అవుతారు. అంటే రాజులు చేసే పాపాలకు, పాలకులు చేసే పాపములకు శిక్ష అనుభవించేవారు ప్రజలు. కొన్ని సందర్భముల్లో మాత్రమే ఈ దుర్మార్గులు శిక్షకు గురి అవుతున్నారు, కానీ చాలా సందర్భాల్లో ఈ పాపాత్ములు, నేరస్తులు, క్రూరులు అంతా తప్పించుకొని దూర ప్రాంతాలకు, ఎక్కడైతే తమ నేరాలు ఘోరాలు చేశారో అక్కడి నుంచి పారిపోయి దూర ప్రాంతాలకు వెళ్ళి హాయిగా సుఖజీవనం గడుపుతున్నారు ఈ రోజుల్లోని మనము గమనించవచ్చు. అది సత్యం కూడా. రెండవదిగా ముగింపులో ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి అంగుళీ మాలికలు, ఆధునిక అంగుళీ మాలికల గురించి, అలాగే నవీన కాలకేయుల గురించి మనం జాగ్రత్త వహించుదాము. సర్వశక్తివంతుడైన దేవునితో మొరపెట్టుకుందాము. మనకు మంచి పాలకులను, మంచి ప్రభుత్వ అధికారులను పంపమని, దుర్మార్గులు, క్రూరులు, నేరస్తులు, పాపులు మనకు పంపవద్దని దేవునితో మొరపెట్టుకుందాము. సృష్టికర్త మన ప్రార్థన అంగీకరించును గాక. మీ అందరికీ సర్వశక్తిమంతుడు తోడుగా ఉండును గాక. ఆమేన్.